కాలు కుడికాళ్ళు కొట్టు కాలు. కూలై అయిపోయింది కదా. ఈ మెట్టెలు ఎక్కడ ఉన్నాయి? మెట్టెలు ఎక్కడ పడ్డాయి? బాక్సులు ఎక్కడ పడ్డాయి? ఈ బాక్సులోనే ఉన్నాయి. దీంట్లో ఉండే ఒక చిన్న హెచ్చరిక. దొరకలేదు వీరమణి నీకు చిన్న హెచ్చరిక. ఒదిగిపోండి ఒకరి బావుల్లో ఒకరు, కరిగిపోండి ఒకరి కవిగిల్లో ఒకరు. కాలం కరగాలి, కోరిక రగలాలి, నీ చెలిచంతో నిచ్చలి వెంట వేసుకో చలి మంట. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, తెగులు తగిలితేనే తంట. తగలకుంటా చూసుకుంటారనుకుంటా, ఇక నే ఉంటా. నక్షత్ర అరుంధతి చూపిస్తున్నాయా? పట్టుకో. ఓకే వారు 100 రూపాయల కానుకగా ఇచ్చినారు. జగన్నాథ్ రెడ్డి గారు సీనియర్ కళాకారులు, వారిది వేపల మాధవ. ఏమి ఈమె సప్తానము సాక్షాత్తు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చినారన్నట్లున్నది. ఈమె అందచందములను ఏమని వర్ణించగలవాడు? మబ్బుల చాటుదాగిన చంద్రబింబము దాగిన
నాకు లభించుట నా నా పూర్వజన్మ సుకృతం. లేదు బావా, ఇది నా అదృష్టం. కానీ బావ పేదవాడు, భాగ్యదేవతవులే. కలిమిలో పెరిగిన కష్టమంటే ఏమిటో ఎరుగవైతే. కాపురాల కాలు పెట్టినావు. అంత మాట అనొద్దు బావా. దంపతులకు కావలసినది ఈడు చూడు, అంతేకాని సిరి సంపదలు కాదు బాబా. అయినా కలిమి లేదని నేనెన్నడూ కలగ చెందలేదు బాబా. కలిమి లేదని కలత చెందలేదు. వెతల కాపురమంచు పతిపద సేవయే సతికిల భాగ్యమంచు. సతికిల భాగ్యమంచు కోరినాను మదిన్ బాబు, కోరినాను మదిన్ కొద్దిగా భాగ్యం. అంతే బాబా, అంతకంటే నేనేమీ కోరుకోలేదు బాబా, కోరుకోలేదు. ఈ సంతోష సమయమున ఆ? ఓ బాబా, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. నది
బావగారు, నా చిన్నారి తల్లి కష్టమంటే ఏమిటో తెలియదు, ఎలా చూసుకుంటారో ఏమో బావగారు. బావగారు మరీ చిన్నపిల్లలు అలా బాధపడుతున్నారండి. రత్నం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంత అలా బాధపడుతున్నారు? మా ఇంట్లో ఉన్న మీ ఇంట్లో ఉన్నట్టే కదా. విచారము నీకు వలదయ్యా, విచారము నీకు వలదు తిరుత్తమా. సుగతి జానికి పెంచిన జనకుడు మనకన్న మిన్నా. నీది పుత్రిక యందు నమ్మము నామా నమ్మవయ్యా తిరుత్తమా. బావగారు ఇప్పుడు తిరుపతమ్మ ఎక్కడికి పోతున్నా అంతలా బాధపడుతున్నారు? తిరుపతి ముందు మా ప్రాణ సమానముగా చూసుకుంటాం కదా. మంచిది బావగారు, మంచిది. అన్నయ్య, మా చిన్నారి తల్లి చాలా చిన్నది. తెలిసో తెలియక ఏమైనా తప్పులు మనొచ్చితే మన్నించండి అన్నయ్య, మన్నించండి. రంగమాంబ బాధపడుతున్నారు? మాతృప్రేమ ఎరుగని మాతృప్రేమ ఎరుగని మూర్ఖులము కాము. పుత్రిక యందు వాత్సల్యము ఏ తల్లిదండ్రులకైనా సహజమే. నమ్మము నా చెల్లి, నమ్మము నా మాట నమ్మవమ్మా. నమ్మము నా మాట నమ్మవమ్మా. ఓరడిల్లము చెల్లి ఓర్పుతోడా. చాలన్నయ్య, చాలు. ఆ చల్లని మాటలు చాలన్నయ్య. ఆయన గోపయ్య, నీవు చిన్నవాడవైనా పెద్ద మనసు గలవాడవు. చెప్పవలసిన పని లేదు. నాకు మాత్రం ఎవరున్నారు గోపయ్య? కొడుకువైన నీవే అల్లుడవై నేనల్లుడా. తెలియక ఏదైనా అపచారము నప్పినా హృదయమున దాచుకున్నా. కాకాని వంశదీప మధ్య ప్రాణమా. మామయ్య, నీ కూతుర్ని నేను బాగా చూసుకుంటాను. అలాగే నాయన, మంచిది. అమ్మా తిరుపతమ్మ,
అమ్మా తిరుపతమ్మ, నూతనమ్మగా అత్తవారింటికి వెళ్తున్నావు. అక్కడ ఎలా మసులుకుంటావో ఏమో తల్లి. కొన్ని జాగ్రత్తలు చెప్తాను వినమ్మా. పోయిరా అమ్మా మా తిరుపతమ్మ, పోయిరా 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 అమ్మా, పోయిరా అమ్మా మా తిరుపతమ్మ, పోయిరా 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 అమ్మా. పుట్టినింటికి మంచి పేరు దేవాలే, మెట్టినింటికి మంచి ఖ్యాతి నిలపాలే. పుట్టినింటికి మంచి పేరు దేవాలే, మెట్టినింటికి మంచి ఖ్యాతి నిలపాలే. 10 మందిలో నీవు పరువు మర్యాదగా, 10 మందిలో నీవు పరువు మర్యాదగా పచ్చగా నూరేళ్ళు వర్ధిల్లవమ్మా. పోయిరా అమ్మా మా తిరుపతమ్మ, పోయిరా 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 అమ్మా. అత్త మామల మాట జవదాటవద్దు, బావ మరుదుల మాట మన్నించవమ్మా. అత్త మామల మాట మన్నించవద్దు, బావ మరుదుల మాట మన్నించవమ్మా. తోటి కోడళ్ళతో అనుకువగా ఉండి, తోటి కోడళ్ళతో అనుకువగా ఉండి భర్తతో 1000 ఏళ్ళు జీవించవమ్మా. పోయిరావమ్మా మా తిరుపతమ్మ, పోయిరా పోయిరా పోయిరావమ్మా. మీరు చెప్పిన సత్యధర్మను ఎప్పటికీ మరువనమ్మా. జాగ్రత్తగా మసులుకో తల్లి, అలాగనే అమ్మా. ఏ తప్పు చేయొద్దమ్మా. అమ్మా నాన్న, అమ్మా నేను వెళ్ళొస్తున్నాను. క్షేమంగా వెళ్ళి నాయన గోపయ్య, ఇంకా బయలుదేరదాం పానండి.